జేఈఈ మెయిన్ 2024 ఎగ్జామ్‌కి ఎవరెవరైతే అప్లై చేసి రెడీగా ఉన్నారో వాళ్ళకి మన ప్రీవియస్ వీడియోలో హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయం మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరొక నోటీస్ అయితే పెట్టడం జరిగింది. అడ్వైజరీ అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మెయిన్ 2024 సెషన్ 1 January 2024. సో దీనికి సంబంధించి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగిందనమాట. ఇది మొత్తం ఒక 12 పేజీలు ఉంది. ఈ 12 పేజీలు మనం చాలా క్విక్గా గో త్రూ అయ్యి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయనేది మాత్రమే తెలుసుకుందాము. సో అవసరం లేనివి చాలా వరకు నేను స్కిప్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మీకు చాలా వాల్యుబుల్ ఈ టైంలో. కాబట్టి మీరు త్వరగా ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని మళ్ళీ మీ ప్రిపరేషన్లో కంటిన్యూ అవ్వచ్చు. కాబట్టి మీరు వీలైనంత తక్కువ టైంలో మీకు వీడియో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో చూడండి, నెక్స్ట్ ఇప్పుడు మనము అడ్వైజరీ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద క్యాండిడేట్ ఆఫ్ జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1. ఓకే, సో మీరు ఆల్రెడీ మీ హాల్ టికెట్ డౌన్లోడ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకున్నారు అని అనుకుంటున్నామని చెప్పేసి ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే మీరు డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లో మీ యొక్క డీటెయిల్స్ అంటే డేటు, షిఫ్టు, కోర్సు అండ్ వెన్యూ ఆఫ్ ద టెస్ట్ సెంటర్ యాజ్ ఇండికేటెడ్ ఆన్ ద అడ్మిట్ కార్డు, మీరు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోమని చెప్తున్నారు. సో దాని ప్రకారంగా మీరు సెంటర్ ఎక్కడ ఉందనేది ముందుగానే ఒకసారి వెళ్ళి చూస్తే ఇంకా బెటర్ అనమాట. కైండ్లీ కీప్ ఇన్ మైండ్ ద ఫాలోయింగ్. ప్లీజ్ డౌన్లోడ్ యువర్ అడ్మిట్ కార్డ్ ఫ్రమ్ ద ఎన్టీఏ వెబ్సైట్. ఈ వెబ్సైట్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి వెళ్ళండి. jee.main.nta.ac.in. తర్వాత ప్లీజ్ చెక్ ద ఫాలోయింగ్ యాజ్ ఇండికేటెడ్ ఆన్ ద అడ్మిట్ కార్డ్. రిపోర్టింగ్ టైమ్ అట్ ద సెంటర్. సో మీరు ఏ టైంకి అంటే మీ సెషన్ మార్నింగ్ ఉందా, ఆఫ్టర్నూన్ ఉందా చెక్ చేసుకోవాలి. దాని ప్రకారంగా రిపోర్టింగ్ టైం ఎప్పుడు ఉంది అనేది కూడా చూసుకోండి. అండ్ గేట్ క్లోజింగ్ టైమ్ ఆఫ్ సెంటర్. సో గేట్ క్లోజ్ ఎప్పుడు చేస్తారు, దానికంటే ముందే మీరు లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అదర్వైజ్ మిమ్మల్ని అలో చేయరనమాట. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంది, మీ షిఫ్ట్ ఏంటి, టైమింగ్ ఆఫ్ టెస్ట్ ఏంటి, వెన్యూ అంటే సెంటర్ ఎక్కడ అనేది, ఈ డీటెయిల్స్ అయితే మీరు కంపల్సరీ చెక్ చేసుకొని దాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ యూ షుడ్ విజిట్ ద ఎగ్జామినేషన్ సెంటర్ ఇన్ అడ్వాన్స్ అండ్ ఫెమిలియరైజ్ యువర్ సెల్ఫ్ విత్ ద లొకేషన్ అండ్ మీన్స్ ఆఫ్ రీచింగ్ ద వెన్యూ. అంటే మీరు ఏ విధంగా సెంటర్కి వెళ్ళాలి ఏంటి అనేది ముందే ఒకసారి వెళ్ళి వస్తే బాగుంటుందని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. అండ్ ఇంకొక పాయింట్, నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసి ఏంటంటే మనకి ఎవరైతే డిజిలాకర్లో రిజిస్టర్ చేసుకోలేదో, అంటే ఇది డిజిలాకర్లో రిజిస్టర్ చేయడం అనేది కంపల్సరీ అనమాట. ఎవరైతే చేయలేదో వాళ్ళు 1 అవర్ ముందు సెంటర్కి వచ్చి అక్కడ మీ బయోమెట్రిక్ రికార్డ్ చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. ఓకే, అట్లీస్ట్ 1 అవర్ ఎర్లియర్ ముందుగా రావాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్ ప్లీజ్ రీచ్ ద వెన్యూ ఆఫ్ ద టెస్ట్ అట్ ద రిపోర్టింగ్ టైం మెన్షన్డ్ ఇన్ ద అడ్మిట్ కార్డ్. సో మీ అడ్మిట్ కార్డులో మీకు ఇచ్చిన టైము వాటి ప్రకారంగా గేట్ క్లోజ్ చేయకముందే మీరు సెంటర్కి రీచ్ అవ్వాలి, సెంటర్లో ఎంటర్ అయిపోవాలన్నమాట. సో యూ షుడ్ క్యారీ విత్ ద మీరు ఏమేమి తీసుకెళ్ళాలి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అడ్మిట్ కార్డు డౌన్లోడెడ్ ఫ్రమ్ ద ఎన్టీఏ వెబ్సైట్, ఏ క్లియర్ ప్రిఫరబుల్లీ కలర్ ప్రింట్అవుట్ ఆన్ A4 సైజ్ పేపర్. ఓకే, మీ అడ్మిట్ కార్డు A4 సైజు పేపర్ పైన కలర్ ప్రింట్అవుట్ తీస్తే బాగుంటుంది అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ కూడా యాక్సెప్ట్ చేస్తారు, బట్ ప్రిఫరబుల్లీ కలర్ ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు మీరు. ఓకే, అండ్ దెన్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా తీసుకెళ్ళాలి మీరు. ఏదైతే మీరు ఆన్లైన్ అప్లికేషన్లో పెట్టారో అదే సేమ్ ఫోటో మళ్ళీ ఇక్కడ తీసుకెళ్తే ఇక్కడ అటెండెన్స్ షీట్ మీద అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట మీ ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. దాంతోపాటు మీరు ఒక వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్ ఏదైనా ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అవి ఏంటంటే పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు, జనరల్గా చాలామందికి ఉండకపోవచ్చు పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, ఆధార్ కార్డు విత్ ఫోటోగ్రాఫ్, ఈ ఆధారు, రేషన్ కార్డు, 12th క్లాస్ అడ్మిట్ కార్డు, ఇలాంటివన్నీ కూడా ఫోటో ఉండాలి కంపల్సరీ. సో యాక్సెప్ట్ చేస్తారు. దీంట్లో ఏదైనా ఒకటి ఒరిజినల్ తీసుకెళ్ళొచ్చు అనమాట మీరు. ఓకే, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి అది బెస్ట్. సో ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. అండ్ ప్లీజ్ నోట్ దట్ ఐడి కార్డ్స్ ఇష్యూడ్ బై ద స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, కోచింగ్ సెంటర్స్, ఆధార్ ఎన్రోల్మెంట్ రిసీట్స్ వితౌట్ ఆధార్ నంబర్
అండ్ ఫోటో కాపీస్, జిరాక్స్ కాపీస్ ఆర్ ఇమేజెస్ స్టోర్డ్ ఆన్ మొబైల్ ఫోన్స్ ఎక్సెట్రా విల్ నాట్ బి యాక్సెప్టెడ్. ఇట్లాంటివన్నీ కూడా యాక్సెప్ట్ చేయమని క్లియర్గా చెప్తున్నారనమాట. ఓకే, సో ఇవి వచ్చేసి మనకి ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనమాట, ఎల్లో కలర్లో ఉన్నవన్నీ కూడా. సో మీరు ఒక 20 minutes ముందుగా మీరు ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అయినట్లయితే మీకు కావాల్సిన అరేంజ్మెంట్స్ కూడా అక్కడ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. సో ఇంకా ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మీరు నేను ఈ లింక్ షేర్ చేస్తాను, మీకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ డౌట్స్ ఏమైనా ఉంటే కింద మన కామెంట్స్లో రాయండి, ఆన్సర్ చేస్తాను. And then the candidate should ensure that the question paper available on the computer screen is as per, అదే మీరు ఏదైతే అప్లికేషన్లో మీరు ఆప్ట్ చేసుకున్నారో, అంటే మీ సబ్జెక్ట్ ఏంటి, అంటే క్వశ్చన్ పేపర్ సబ్జెక్ట్ ఏంటి అండ్ మీడియం ఏంటి, సో అవి ఎగ్జాక్ట్గా మీకు స్క్రీన్ పైన అవే వచ్చాయా లేకపోతే వేరే ఏమైనా వచ్చిందా, అంటే ఇప్పుడు పేపర్ 1 పేపర్ 2 ఇలా ఉన్నాయి కదా, అలా మీరు పేపర్ 1 పెడితే పేపర్ 2 రావడం, లేకపోతే పేపర్ 2 పెడితే పేపర్ 1 రావడం, ఇట్లాంటివి ఏమైనా. అండ్ పేపర్ 2లో కూడా మళ్ళీ A, B 2 ఉంటాయి కదా, సో అలా మీరు పెట్టింది కాకుండా ఇంకా వేరే ఏదైనా రావడము స్క్రీన్ మీద అపియర్ అయినట్లయితే ఇమీడియట్గా మీరు అక్కడ సెంటర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రాయింగ్ టెస్ట్ ఎవరికైతే ఉంటుందో పార్ట్ 3 ఆఫ్ BArch, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి సంబంధించి డ్రాయింగ్ టెస్ట్ ఉంటుంది కదా. సో ఆ డ్రాయింగ్ టెస్ట్లో జామెట్రీ బాక్స్, సెట్ పెన్సిల్స్, ఎరేజర్స్ అండ్ కలర్ పెన్సిల్స్ ఆర్ క్రేయాన్స్ ఇవి మీరే తీసుకొచ్చుకోవాలని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. ద క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు యూజ్ వాటర్ కలర్స్ అండ్ డ్రాయింగ్ షీట్స్. ఓకే, వాటర్ కలర్స్ని అలౌ చేయరు అంట, గుర్తుపెట్టుకోండి. తర్వాత క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు, ఇది జనరల్ అనమాట, ఇది ఓన్లీ డ్రాయింగ్ టెస్ట్ వాళ్ళకి మాత్రమే ఈ పాయింట్. అండ్ ఇది వచ్చేసి అందరికీ అనమాట. నాట్ అలౌడ్ టు క్యారీ ఇన్స్ట్రుమెంట్, జామెట్రీ, పెన్సిల్ బాక్స్, హ్యాండ్ బ్యాగ్, పర్సు, ఎనీ కైండ్ ఆఫ్ పేపర్స్, స్టేషనరీ, టెక్స్టువల్ మెటీరియల్, ప్రింటెడ్ ఆర్ రిటర్న్ మెటీరియల్, ఈటబుల్ అండ్ వాటర్, లూజ్ ఆర్ ప్యాక్డ్, మొబైల్ ఫోను, ఇయర్ ఫోను, మైక్రోఫోన్, పేజరు, క్యాల్కులేటరు, డాక్యుపెన్, స్లైడ్ రూల్స్, లాగ్ టేబుల్స్, కెమెరా, టేప్ రికార్డర్, to wear or carry any type of watch including electronic watches with facilities of calculator. ఓకే, క్యాలిక్యులేటర్ ఉండే స్మార్ట్ వాచ్లు వచ్చాయి కదా అలాంటివి. అండ్ ఎనీ మెటాలిక్ ఐటెమ్ ఆర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ డివైజెస్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు చదివినవన్నీ కూడా ఏది కూడా అలౌ చేయరు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఏం కావాలో అవి మాత్రమే తీసుకెళ్ళండి. ఓకే, దేర్ మే నాట్ బి ఎనీ ప్రొవిజన్ ఫర్ సేఫ్ కీపింగ్ ఆఫ్ వాల్యుబుల్స్ అట్ ద సెంటర్. సో మీరు ఏమైనా తీసుకెళ్ళి సెంటర్ దగ్గర పెట్టుకోవచ్చు అని అనుకుంటే మేబీ అక్కడ అవైలబిలిటీ ఉండకపోవచ్చు అని కూడా చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ద క్యాండిడేట్ గోస్ ఫర్ బయో బ్రేక్ టాయిలెట్, హీ ఆర్ షీ షుడ్ అండర్గో ద మ్యాండేటరీ ఫ్రిస్కింగ్ అండ్ బయోమెట్రిక్ అగైన్. సో మిమ్మల్ని సెంటర్లోకి ఎంటర్ అయిన తర్వాత మిమ్మల్ని మొత్తం చెక్ చేస్తారు కదా, సో ఆ చెక్కింగ్ అండ్ బయోమెట్రిక్ ఏదైతే ఉంటుందో అటెండెన్స్ అవి స్టార్టింగ్లో ఉంటాయి మీరు ఎంటర్ అయినప్పుడు. అలా కాకుండా అండ్ మళ్ళీ మధ్యలో మీరు ఎప్పుడైనా టాయిలెట్కి, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ వస్తారు కదా, అప్పుడు కూడా మళ్ళీ బయోమెట్రిక్ తీసుకుంటారంట. అండ్ మిమ్మల్ని చెక్ చేస్తారనమాట, మొత్తం టాప్ టు బాటము చెక్ చేయడం జరుగుతుంది అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అదే దానికి సంబంధించింది. అపార్ట్ ఫ్రమ్ ద బయోమెట్రిక్ అటెండెన్స్ అండ్ ఫ్రిస్కింగ్ అట్ ఎంట్రీ, అదే ఫస్ట్ ఇనిషియల్గా ఏదైతే ఎంటర్ అయ్యేటప్పుడు తీసుకుంటారో అది కాకుండా మళ్ళీ మధ్యలో బ్రేక్ తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ చేస్తామని చెప్తున్నారు. అండ్ బ్లాంక్ పేపర్ షీట్స్ ఫర్ రఫ్ వర్క్ A4 సైజు మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట సెంటర్లో, మీరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అండ్ మీరు కంపల్సరీ ప్రతి పేపర్ పైన టాప్లో మీ రోల్ నంబరు, నేము, రోల్ నంబరు రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నేమ్ అండ్ రోల్ నంబర్ అట్ ద టాప్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద షీట్. అండ్ మీరు వచ్చేటప్పుడు అవి మీతో పాటు తీసుకురావద్దు, వాటిని మీరు అక్కడ డ్రాప్ బాక్స్ ఏదైతే ఉంటుందో అక్కడ డ్రాప్ చేసి రావాలన్నమాట. ఆ బాక్స్లో మీరు వేసేసి రావాలి వితౌట్ ఫెయిల్ బిఫోర్ లీవింగ్ ద ఎగ్జామినేషన్ హాల్. ఓకే, ఫెయిల్యూర్ టు డూ సో మే రిజల్ట్ ఇన్ ఏ నాన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద ఆన్సర్ షీట్ అనమాట. సో మీరు ఒకవేళ దాంట్లో వేసి రాకుండా మీతో పాటు తీసుకొని వస్తే మీ ఆన్సర్ షీట్స్
ఇవాల్యుయేట్ చేయడం జరగదు అని చెప్తున్నారనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డ్యూలీ ఫిల్డ్ ఇన్ అడ్మిట్ కార్డ్ మస్ట్ బి డ్రాప్డ్ ఇన్ ద డెసిగ్నేటెడ్ డ్రాప్ బాక్స్ వైల్ లీవింగ్ ద ఎగ్జామినేషన్ హాల్. ఓకే. అదేవిధంగా రఫ్ వర్క్ షీట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు అది అక్కడ పెట్టిన వాటికి సంబంధించిన డ్రాప్ బాక్స్లు అవి వేయాలి. అండ్ దెన్ మీ అడ్మిట్ కార్డుకి సంబంధించిన బాక్సులు వేరే ఉంటాయి కదా, దాంట్లో మళ్ళీ ఇవి కూడా ఈ అడ్మిట్ కార్డ్స్ కూడా మీరు దాంట్లో డ్రాప్ చేసి రావాలన్నమాట. ఓకే. మీతో పాటు తీసుకురాకూడదు. సో వాటిని మళ్ళీ వాళ్ళు కౌంట్ చేసి దాని ప్రకారంగా మీ యొక్క ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో రిజల్ట్ వాటిని కరెక్ట్గా ఇస్తారు. ఒకవేళ మీరు అవి డ్రాప్ చేయకపోయినట్లయితే నాన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ యువర్ ఆన్సర్స్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ డయాబెటిక్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈటబుల్స్ ఏమైనా తీసుకొని రావచ్చు అనమాట. షుగర్ ట్యాబ్లెట్స్, ఫ్రూట్స్ లైక్ బనానాస్, యాపిల్, ఆరెంజెస్ ఇట్లాంటివి తెచ్చుకోవచ్చు. అండ్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చుకోవచ్చు. బట్ కానీ ఇక్కడ దే విల్ నాట్ బి అలౌడ్ టు క్యారీ ప్యాక్డ్ ఫుడ్స్ లైక్ చాక్లెట్స్, క్యాండీస్ అండ్ శాండ్విచెస్ ఎట్సెట్రా. ఓకే. ఇలాంటివి మాత్రం క్యారీ చేయొద్దు. ఓన్లీ ట్యాబ్లెట్స్, ఓకే, ఫ్రూట్స్ ఇట్లాంటివి మాత్రం ఓకే యాక్సెప్ట్ చేస్తారు. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ పైన కవర్ కూడా ఉండకూడదు అనమాట, ట్రాన్స్పరెంట్గా ఉండాలి మొత్తం అంతా. సో ఆ విధంగా తీసుకొని వెళ్ళొచ్చు ఇది డయాబెటిక్ స్టూడెంట్స్ అయితే. అండ్ క్యాండిడేట్స్ మస్ట్ ఎంటర్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్ ఇన్ ద అటెండెన్స్ షీట్ ఇన్ లెజిబుల్ హ్యాండ్ రైటింగ్, పుట్ దేర్ సిగ్నేచర్. ఓకే. మీ నేమ్ రాసి మీ డీటెయిల్స్ అన్నీ రాయాలి ఇక్కడ అటెండెన్స్ షీట్లో. అండ్ దెన్ మీ సిగ్నేచర్ పెట్టాలి అక్కడ. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా వేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ పేస్ట్ ద ఫోటోగ్రాఫ్ at the appropriate place. They should ensure that their left hand thumb impression is clear and not smudged. ఓకే. మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఏదైతే ఉంటుందో వాటిపైన లైన్స్ ఉంటాయి కదా, ఫింగర్ ప్రింట్స్ అంటారు. సో అవి క్లియర్గా ఉండాలన్నమాట. మీరు థంబ్ ఇంప్రెషన్ వేసినప్పుడు కరెక్ట్గా పడేలాగా చూసుకోండి. ఓకే. అవి మీరు అక్కడిక్కడ ఏదైనా వర్క్ చేసినప్పుడు ఆ లైన్స్ స్మడ్జ్ అవ్వడం ఇట్లాంటిది ఏదైనా ఉంటే కొంచెం మీకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అవి క్లియర్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకే. అండ్ దెన్ ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు కేర్ఫుల్లీ రీడ్ ద సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్, ఓకే, ఎనెక్సర్ 1 అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఎనెక్సర్ 2 మెన్షన్డ్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ అండ్ అవాయిడ్ బై ద సేమ్. ఓకే. ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ రెండు ఉంటాయి. అవి మీరు కంపల్సరీ చదవండి. అవి క్వశ్చన్ పేపర్లో ఉంటాయి అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. మనకి ఎగ్జాంపుల్ దీంట్లో ఈ డాక్యుమెంట్లో కూడా ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ మనము ఫర్దర్గా ఫాలో అవుదాము. అండ్ క్యాండిడేట్స్ మే ఆల్సో నోట్ దట్ ద ఎగ్జామినేషన్ విల్ బి కంప్యూటర్ బేస్డ్ అండ్ హెన్స్ దే షుడ్ ఫెమిలియరైజ్ దెమ్సెల్వ్స్. సో ఇది మొత్తం సిబిటి బేస్డ్ అనమాట, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇది. కాబట్టి మీరు సిస్టమ్ మీద వర్క్ ఆల్రెడీ సిస్టమ్కి అలవాటు పడి ఉన్న వాళ్ళకైతే ఈజీ అవుతుంది. ఇన్ కేస్ ఎవరికైనా అలవాటు లేకపోతే ఈ 1 or 2 డేస్లో మీరు కొంచెం ట్రై చేయండి. ఈ వెబ్ బ్రౌజర్ ఎలా ఉంటుంది, మౌజ్ ఎలా మీరు మూవ్ చేయాలి, అండ్ దాంట్లో మీరు ఏదైనా టైప్ చేయాలంటే ఎలా ఉంటుందంటే అక్కడ వర్చువల్ కీబోర్డ్ ఉంటుంది. ఆ వర్చువల్ కీబోర్డ్ మీద మీరు మౌస్తో క్లిక్ చేయాల్సి ఉంటుంది ఆన్సర్స్ కొన్ని. సో ఇంటిజర్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, సో అలాంటి వాటికి మీరు వర్చువల్ కీబోర్డ్ కూడా వాడాల్సి ఉంటుంది అనమాట. సో అలాంటివి అన్నీ కూడా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, టైం ఉంది కాబట్టి కొద్దిగా. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ ఆల్సో గో త్రూ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఇన్ ద అడ్మిట్ కార్డ్ అండ్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్. ఓకే. ఇన్ కేస్ ఫర్దర్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ నంబర్కి 01140759000 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడొచ్చు అనమాట, మీ డౌట్స్ ఏమైనా క్లారిఫై చేసుకోవాలనుకుంటే. అండ్ దెన్ ఈమెయిల్ ఐడి కూడా ఉంది, jemain@nta.ac.in. ఈ వెబ్సైట్కి ఈ మెయిల్ ఐడికి మీరు ఏదైనా క్వెరీస్ ఉంటే రాయొచ్చు అనమాట, వాళ్ళు ఆన్సర్ చేస్తారు మీకు. సో ఇక్కడ చూడండి ఎనెక్సర్ 1 సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇందాక మాట్లాడుకున్నాం కదా, అవి అనమాట ఇవి. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇవి. సెక్షన్ ఏ మ్యాక్సిమం మార్క్స్ 80 ఉంటాయి దీంట్లో. అండ్ దిస్ సెక్షన్ కంటైన్స్ 20 క్వశ్చన్స్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. ఓకే. ఇదంతా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బట్ మళ్ళీ ఒకసారి మీకు ఐడియా కోసం అని చెప్పేసి ఇది రిపీట్ చేస్తున్నా. ఆల్రెడీ మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇవన్నీ తెలుసు మాకు అని అనుకున్న వాళ్ళైతే స్కిప్ చేసుకొని ముందుకెళ్ళిపోవచ్చు మీరు. సో ఈచ్ క్వశ్చన్ హ్యాస్ 4 ఆప్షన్స్. మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి అండ్ దాంట్లో ఏదో ఒకటే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. అండ్
కరెక్ట్ ఆన్సర్‌కి మీకు 4 మార్క్స్ వస్తాయన్నమాట. ఓకే. మీరు పెట్టిన ఆన్సర్ కరెక్ట్ అయినట్లయితే 4 మార్క్స్ వస్తాయి. అండ్ మీరు ఆన్సర్ చేయకుండా వదిలేసినవి అండ్ అనాన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ అని ఉంటాయి గదా! సో, అలాంటి వాటికి 0 మార్క్స్ అనమాట. వాటికి మీకు ప్లస్ ఉండదు. మైనస్‌గా ఏవి నెగెటివ్ మార్క్స్ అయితే ఏముండవు. అండ్ ఇన్ కేస్ మీరు అటెండ్ చేశారు. క్వెషన్ అటెండ్ చేశారు. ఆన్సర్ చేశారు. బట్ అది రాంగ్ అయిందనుకోండి -1 మార్క్ ఉంటుందనమాట. నెగెటివ్ మార్కింగ్ ఇది. సో, ఇది ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించుకొని ఆన్సర్ చేసేటప్పుడు పెట్టండి ఆన్సర్లు జాగ్రత్తగా. ఓకే. దెన్ సెక్షన్ బి దీంట్లో వచ్చేసి మాక్సిమం మార్క్స్ 20 ఉంటాయి. సో, 20కి మీకు ద సెక్షన్ కంటైన్స్ 10 క్వెషన్స్. ఓకే. 10 క్వెషన్లు ఉంటాయి. ఆ 10లో మీరు 5 క్వెషన్స్ ఆన్సర్ చేస్తే సరిపోతుందనమాట. ఓకే. మీకు బెస్ట్ వచ్చినవి ఏవైతే ఉంటాయో ఎగ్జాక్ట్‌గా 100% కరెక్ట్ అనుకున్నవి మాత్రం ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే. సో, ఇది సెక్షన్ బి. దీంట్లో కూడా సేమ్ మనకి కరెక్ట్ ఆన్సర్‌కి 4 మార్క్స్, ఇన్‌కరెక్ట్ ఆన్సర్‌కి మనకి -1 మార్క్ అండ్ అన్‌ఆన్సర్డ్ ఫర్ మార్క్డ్ ఫర్ రివ్యూ వీటికి ఎటువంటి నెగెటివ్ ఉండదు అండ్ ప్లస్ మార్క్స్ కూడా ఏమి ఉండవన్నమాట. సో, అది. నెక్స్ట్ వచ్చేసి యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది కదా! యాప్టిట్యూడ్ టెస్ట్ మాక్సిమం మార్క్స్ 200 ఉంటాయి. దిస్ పార్ట్ కంటైన్స్ 50 క్వెషన్స్. దీంట్లో మీకు సేమ్ 4 కరెక్ట్ ఆన్సర్ అయితే 4 మార్క్స్, రాంగ్ ఆన్సర్ అయితే -1 మార్క్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డ్రాయింగ్ టెస్ట్. దీంట్లో 100 మార్క్స్ ఉంటాయి. సో, 2 క్వెషన్స్ ఉంటాయి. ఈ 2 క్వెషన్స్‌కి మీరు డ్రాయింగ్ ఆన్సర్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఒకసారి క్లియర్‌గా ఈ డీటెయిల్స్ అయితే చదువుకొని వెళ్ళండి. ఈచ్ క్వెషన్ క్యారీస్ ఈక్వల్ మార్క్స్. అంటే ఇప్పుడు 100 మార్క్స్ కాబట్టి మీకు 50 ఉంటాయి. బోత్ క్వెషన్స్ ఆర్ టు బి అటెంప్టెడ్. 2 మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ ద క్వెషన్స్ మస్ట్ బి అటెంప్టెడ్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్ ఫర్ దెమ్ ఇన్ ద డ్రాయింగ్ షీట్. నో సప్లిమెంటరీ డ్రాయింగ్ షీట్స్ విల్ బి ఇష్యూడ్. మీరు ఇచ్చిన డ్రాయింగ్ షీట్స్‌ని మీరు పాడు చేసుకొని అది మళ్ళీ ఇంకోటి ఎక్స్ట్రా కావాలంటే మాత్రమే ఇవ్వరని చెప్తున్నారు. అండ్ దెన్ ఆల్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు క్యారీ ఆల్ ద రిక్వైర్డ్ మెటీరియల్ ఫర్ డ్రాయింగ్ అండ్ గ్రాఫిక్స్ వర్క్ లైక్ పెన్సిల్, కలర్ పెన్సిల్, క్రేయాన్స్, ఎరేజర్, జామెట్రీ బాక్స్ ఎట్సెట్రా ఇట్లాంటివన్నీ మీరు తీసుకెళ్ళాలన్నమాట మీతో పాటు. అండ్ వాటర్ కలర్స్, పోస్టర్ కలర్స్, అక్రిలిక్ కలర్స్ ఆర్ నాట్ అలౌడ్ అండ్ షుడ్ నాట్ బి క్యారీడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. ఇవి మీకు అలౌ చేయరనమాట అక్కడ. వాటర్ కలర్స్, పోస్టర్ కలర్స్, అక్రిలిక్ కలర్స్ ఇవి అలౌ చేయరు. జాగ్రత్తగా ఇవి కాకుండా మీరు ఇవి మాత్రమే తీసుకెళ్ళండి పైన చెప్పుకున్నవి. ఓకే. అండ్ దెన్ candidates are advised to do neat and clean drawings. Okay. Candidates must submit the drawing sheet to the invigilator before leaving the examination hall. Okay. Candidates must not write. Okay. ఇది చూడండి జాగ్రత్తగా ఇంపార్టెంట్. ఇది మస్ట్ నాట్ రైట్ రోల్ నెంబరు, నేము, సెంటర్ అడ్రస్, ప్లేస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆర్ మేక్ ఎనీ స్పెషల్ సైన్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద టెస్ట్ బుక్లెట్. ఇలాంటివన్నీ కూడా మీరు ఏమీ రాయకూడదు. ఓకే. ఎనీ పార్ట్ ఆఫ్ ద టెస్ట్ బుక్లెట్లో. నెక్స్ట్ ప్లానింగ్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్. ఇది మాక్సిమం మార్క్స్ 100 ఉంటాయి. అండ్ దిస్ పార్ట్ కంటైన్స్ 25 ఓకే క్వెషన్స్. ఈచ్ క్వెషన్ హ్యాస్ 4 ఆప్షన్స్. ఓన్లీ వన్ ఆఫ్ దీస్ 4 ఆప్షన్స్ ఈజ్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆర్ బెస్ట్ ఆన్సర్ అనమాట యాజ్ యూజువల్. అండ్ ఫుల్ మార్క్స్ మీకు కరెక్ట్ ఆన్సర్ అయితే 4 మార్క్స్, రాంగ్ ఆన్సర్ అయితే -1 మార్క్ ఉంటుంది కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి పైన చూసినవన్నీ కూడా మనకి సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇది ఎనెక్సర్ 2కి వచ్చేసాము ఇప్పుడు మనము. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో, ఇక్కడ చూడండి ద టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ మనకి పేపర్ 1 బీఈ బీటెక్ అయితే 180 మినిట్స్ ఉంటుంది. అండ్ పేపర్ 2A బీఆర్క్ వీళ్ళకి 180 మినిట్స్. అండ్ పేపర్ 2B బీ ప్లానింగ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి 180 మినిట్స్ ఉంటుంది. అండ్ పేపర్ 2A అండ్ 2B బోత్ ఎవరైతే 2 ఆప్ట్ చేశారో వాళ్ళకి 210 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే. అండ్ మీకు స్క్రీన్ మీద ఈ కౌంటర్ క్లాక్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. మీకు అది సర్వర్ టైమింగ్ బట్టి రన్ అవుతూ ఉంటుంది, కౌంట్ డౌన్ అవుతూ ఉంటుందన్నమాట టైము. సో, 3 అవర్స్ అని అంటే 3 అవర్స్, 2 అవర్స్ 59, 2 అవర్స్ 58 మినిట్స్ ఇట్లా మనకి కౌంట్ డౌన్ అవుతూ వస్తూ ఉంటుంది. మీరు టైం కూడా చెక్ చేసుకోవచ్చు. ఏ క్వెషన్‌కి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు ఇట్లాంటివన్నీ కూడా మీ టైం మేనేజ్మెంట్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, ఎక్కువ టైం తీసుకునే క్వెషన్స్ ఏమైనా ఉంటే స్కిప్ చేయండి. ఇక్కడ మీరు ఇక్కడ
ఈ కలర్ కోడ్స్ ఇచ్చారు చూడండి. ఈ కలర్ కోడ్స్ ఇలా ఉంటాయి. సో, యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ద క్వెషన్ యెట్ అనమాట. అంటే ఈ కలర్‌లో ఇప్పుడు 1 ఫస్ట్ ఉంది గదా! సో, ఇలా ఉంది అనంటే మీరింకా ఆ క్వెషన్‌ని విజిట్ చేయలేదు అండ్ మీరు దాన్ని చూడలేదు. ఆ క్వెషన్ చదవలేదు అని అర్థం అనమాట. ఓకే. అండ్ యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వెషన్. సో, ఇది మీరు చూసారు. ఈ కలర్‌లో ఉందనుకోండి ఆ క్వెషన్ నంబరు. ఈ రెడ్ కలర్‌లో. సో, మీరు క్వెషన్ చదివారు, చూసారు కానీ మీరు ఆన్సర్ చేయలేదు అని అర్థం. ఓకే. అండ్ ఈ గ్రీన్ కలర్‌లో ఉన్నప్పుడు దాని మీనింగ్ ఏంటంటే మీరు ఆన్సర్ చేసినట్టు. ఓకే. అండ్ దెన్ ఇక్కడ యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్. ఈ పర్పుల్ కలర్‌లో 2 ఉన్నాయి చూడండి. రెండిట్లో ఒకటేమో ఫుల్ పర్పుల్ ఉంది. దాంట్లో నంబర్ ఉంది. అలా ఉంటే మీకు యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వెషన్ బట్ హ్యావ్ మార్క్డ్ ద క్వెషన్ ఫర్ రివ్యూ. ఓకే. మీరు ఇది ఆన్సర్ చేయలేదు. క్వెషన్ చదివారు. కొంచెం టఫ్ ఉంది. తర్వాత చూద్దాం అనుకున్నారు. ఆన్సర్ ఏం చేయకుండా రివ్యూ కోసం మార్క్ చేసుకున్నారనమాట. సో, అలాంటివి ఇలా ఈ విధంగా కనిపిస్తాయన్నమాట మనకి. ఓకే. అండ్ దెన్ ఇక్కడ క్వెషన్ ఈ పర్పుల్ కలర్ పైన మళ్ళీ ఒక గ్రీన్ కలర్ చిన్న సర్కిల్ ఉంది గదా! అది చూడండి. అలాంటివి ఏంటి అనంటే ద క్వెషన్స్ ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ. ఈ క్వెషన్ ఆన్సర్ చేశారు మీరు. బట్ ఇంకా చిన్న డౌట్ ఉంది. టైం ఉంటే లాస్ట్‌లో చూద్దాం అనుకుంటారు గదా! సో, అలాంటివన్నమాట. సో, అవి మీకు టైం ఉన్నట్లయితే మళ్ళీ డైరెక్ట్‌గా అక్కడికొచ్చి ఆ నంబర్ మీద ఈ 5 నంబర్ మీద ఏదైతే ఉందో ఇలాంటివి దీని మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్‌గా మీకు ఆ క్వెషన్ అపియర్ అవుతుంది. మళ్ళీ చూసుకొని మీరు ఏమైనా ఆన్సర్ చేంజ్ చేయాలనుకున్నా, ఏదైనా చేయాలంటే మీరు మళ్ళీ చేసుకోవచ్చనమాట. లేదంటే సబ్మిట్ గూడా చేసేయొచ్చు ఆ క్వెషన్‌ని. ఓకే. ఈ విధంగా. సో, ఇక్కడ చూడండి మీరు ఆన్సర్ చేసినవి ఇలా ఉంటాయి గ్రీన్ కలర్‌లో. సో, అన్నీ గ్రీన్ కలర్‌లో ఉన్నాయా లేదా చెక్ జేసుకోండి. ఇలా ఒకటి గూడా ఉండకూడదు. ఎందుకంటే ఇలా ఉన్నదనంటే మీకు మీరు ఆ క్వెషన్ చదవలేదు అని అర్థం. ఓకే. ఇది చదివారు గానీ ఆన్సర్ చేయలేదని అర్థం. ఓకే. సో, ఇలా గ్రీన్ కలర్‌లో ఉన్నట్లయితే మీరు అన్నీ ఆన్సర్ చేశారని అర్థం. ఓకే. అండ్ పర్పుల్ కలర్‌లో ఉంటే ఆన్సర్ చేసి మార్క్డ్ ఫర్ రివ్యూ అన్నట్లు. ఇదేమో ఆన్సర్ చేయకుండా రివ్యూ చేసుకుందామనేసి మార్క్ చేసుకున్నట్లు. ఓకే. ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. సో, వీటికి మార్క్స్ ఉండవు. ఏది? ఇవి. నాట్ ఆన్సర్డ్ ద క్వెషన్ బట్ హావ్ మార్క్డ్ ఫర్ ద రివ్యూ. ఇలాంటి వాటికి మీకు ఆన్సర్ ఈ క్వెషన్ ఆన్సర్స్ మీరు ఆన్సర్ చేయలేదు కాబట్టి దీనికి మార్క్స్ ఇవ్వరు. అండ్ దీనికి ఇప్పుడు మీరు ఆన్సర్ చేశారు బట్ రివ్యూ పెట్టారు. అయినా పర్వాలేదు. మీ ఆన్సర్ కరెక్ట్ అయినట్లయితే మీకు మార్క్స్ అసైన్ చేస్తారనమాట. మీకు మార్క్స్ వస్తాయి. ఓకే. సో, దానికి సంబంధించి ఇవే ఇప్పుడు మనం డిస్కస్ చేసినవన్నీ గూడా ఇలా పాయింట్‌లో మనకి ఇచ్చారనమాట. ఇక్కడ నావిగేషన్ ఎలా వెళ్ళాలి? లెఫ్ట్‌కి, రైట్‌కి ఇలాంటివన్నీ గూడా మనకి ఇచ్చారు. అండ్ మీరు స్క్రీన్ చూసినట్లయితే మీకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది. యారోసు, నావిగేషను, ప్రొఫైల్ ఇమేజ్ ఇట్లాంటివన్నీ గూడా మీకు తెలుస్తాయి. ఆహ్, ఇదంతా గూడా సేమ్ దానికి సంబంధించిన నావిగేషన్, మార్క్ ఫర్ రివ్యూ ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినవి ఇవన్నీ గూడా. ఓకే. దెన్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫర్ క్వెషన్స్. సో, పర్టిక్యులర్ లాంగ్వేజ్ ఫర్ ద కరెక్షన్స్ ఆఫ్ ఎనీ ఇప్పుడు మీరు తెలుగు, ఇంగ్లీష్ పెట్టుకున్నారనుకోండి. తెలుగులో సపోజ్ ఏదైనా ట్రాన్స్‌లేషన్‌లో మిస్టేక్ ఉంటే దానికి ఇంగ్లీష్‌లో ఏదైతే ఉందో దాన్నే కన్సిడర్ చేస్తారు అని జెప్పేసి చెప్తున్నారిక్కడ. కాబట్టి మీకు ఒకవేళ తెలుగులో ఏమైనా తప్పులున్నట్లయితే ఇంగ్లీష్‌లో క్వెషన్‌ని చదవండి. ఓకే. అండ్ దెన్ ఈ విధంగా ఉంటాయి. స్క్రీన్‌లో మీకు క్వెషన్స్ అన్నీ ఇప్పటిదాకా మనం పైన డిస్కస్ చేసాం గదా! అవే సేమ్ మళ్ళీ ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి సో, ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మనం వీడియోలో డిస్కస్ చేయాల్సినంత ఇంపార్టెంట్ కాదని చెప్పేసి నేను కొంచెం స్కిప్ చేస్తూ వెళ్తున్నాను. ఇన్‌కేస్ మీకు టైం ఉన్నట్లయితే మీరు డెఫినిట్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు డెఫినిట్‌గా చదవండి. సో, ఈ విధంగా క్వెషన్స్ అన్నీ గూడా ఇక్కడ ఉంటాయి. మీరు ఏ నంబర్ క్వెషన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా ఆ నంబర్ మీదకెళ్తారు. అదర్‌వైజ్ ఇప్పుడు క్వెషన్ నంబర్ 1 మీద క్లిక్ చేసినట్లయితే మీకు క్వెషన్ నంబర్ 1 అపియర్ అవుతుంది. అక్కడ మీరు ఆన్సర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టినట్లయితే ఆ క్వెషన్‌కి మనం ఇచ్చిన ఆన్సర్ సేవ్ అయ్యి అండ్ నెక్స్ట్ క్వెషన్ అంటే సెకండ్ క్వెషన్‌కి వెళ్ళిపోతుందనమాట. ఈ విధంగా మనకి ఇదంతా ప్యానెల్ అంతా ఇలా ఉంటుంది. సో, మొత్తం అన్నీ గ్రీన్‌లో అయ్యాయా? లేదా ఎక్కడైనా రెడ్ కలర్‌లో ఉన్నాయా? చూసుకోండి. రెడ్ కలర్ ఉంటే డైరెక్ట్‌గా ఆ రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి ఆ క్వెషన్‌ని చదివి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో, ఇన్‌కేస్ మీకేమైనా రాంగ్ అనిపిస్తే అండ్ నెగెటివ్ మార్కింగ్ వద్దు అని అనుకుంటే అలాంటివి మీరు వదిలేసినా పర్వాలేదు. ఓకే. సో, జాగ్రత్తగా చూసుకోండి. మీకు నెగెటివ్ మార్కింగ్ లేకపోతే మీరేమైనా
ఆన్సర్ పెట్టినా కూడా నష్టం ఉండేది కాదు. బట్ ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ప్రతి రాంగ్ ఆన్సర్‌కి ఒక నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్సరింగ్ క్వెషన్స్, నావిగేటింగ్ త్రూ సెక్షన్స్. సో మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లా 3 సెక్షన్స్ ఉంటాయి. డైరెక్ట్‌గా మీరు ఏది కావాలంటే ఆ సెక్షన్‌కి కూడా వెళ్ళొచ్చు. ఫస్ట్ నేను ఫిజిక్సే చేస్తాను లేదా కెమిస్ట్రీ చేస్తాను అట్లా అనుకుంటే అలా కూడా వెళ్ళొచ్చు అనమాట. ఆ ట్యాబ్స్ మీద క్లిక్ చేసుకొని క్లియర్‌గా కనిపిస్తాయి మీకు. అండ్ ఆన్ స్క్రీన్ వర్చువల్ కీబోర్డ్ అని చెప్పాను కదా! ఈ విధంగా మన కీబోర్డ్ కూడా అక్కడ ఉంటుంది. ఇన్ కేస్ మనకి ఏదైనా టైప్ చేయాలని అంటే ఇక్కడ నంబర్స్ కానీ లేకపోతే ఇలాంటివి. సో మౌస్ ఇక్కడ తీసుకొచ్చి క్లిక్ చేయాల్సి ఉంటుంది. హెచ్ కావాలంటే హెచ్, లేదంటే 6 కావాలంటే 6, 7 కావాలంటే 7 ఇలా మనము క్లిక్ చేసి వర్చువల్ కీబోర్డ్‌ని వాడి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. సో ఫైనల్‌గా వచ్చేసి రఫ్ వర్క్ మనం ఆల్రెడీ పైన మాట్లాడుకున్నాం. రఫ్ వర్క్‌కి వాళ్ళు A4 షీట్ పేపర్స్ ఇస్తారు. సో దాని మీద మీరు నేము, మీ రోల్ నంబరు ఇవన్నీ రాసేసి వచ్చేటప్పుడు అది యూజ్ చేసుకొని వచ్చేటప్పుడు ఫైనల్‌గా మీరు అక్కడ డ్రాప్ బాక్స్‌లో వేసేసి రావాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇవన్నీ మ్యాక్సిమం మనం కవర్ చేసామని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్‌లో రాయండి. లేదా ఇక్కడ ఆల్రెడీ మీకు ఒక నంబర్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది కదా! ఆ నంబర్‌కి మీరు కాల్ చేసినా కూడా మీకు ఆన్సర్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇది ఈ 01140759000 ఇక్కడ ప్రతి పేజీలో ఇక్కడ కూడా ఉంది. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా క్వెషన్స్ క్వెరీస్ ఉన్నట్లయితే ఈమెయిల్ కూడా రాయొచ్చు అనమాట. ఓకే. సో రెగ్యులర్‌గా మీరు ఛానల్‌ని విజిట్ చేస్తూ ఉండండి. వీలుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు మీ ఫ్రెండ్స్‌కి కూడా యూజ్ అవుతుంది. సో వాళ్ళకు కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.